వారు పరవాసము చేసిన దేశమగు. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడే మాట, ఇశ్రాయేలు ఎవరు అని అంటే, నేను ఏర్పరుచుకున్న ప్రజ, నేను విమోచించిన జనాంగము. స్తోత్రం. నేను ఏర్పరుచుకున్నటువంటి ప్రజ, నేను విమోచించిన జనాంగము. వీరు ఎవరు అని అంటే నా ప్రజలు అని దేవుడు అంటున్నారు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థము దేవుని కుమారుడు, రాజకుమారుడు. స్తోత్రం. రాకుమారుడు, దేవుని కుమారుడు. ఈ ఇశ్రాయేలు అనబడినటువంటి వ్యక్తి దేవుని పేరు పెట్టుకుంటున్నాడు. ఏ పేరమ్మా? దేవుని పేరు. ఏల్ అనే మాటకు అర్థం సర్వశక్తివంతుడైన దేవుడు. ఏల్ అంటే పరలోకపు ప్రభువు. స్తోత్రం. అయితే ఆ పేరును యాకోబుకు పెడుతూ దేవుడు అంటున్నాడు, ఇతడు నా బిడ్డ, ఈ రోజు నుంచి యాకోబు నా బిడ్డ. యాకోబు ఎవరమ్మా? దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడైనటువంటి ఇశ్రాయేలుని దేవుడు అంటున్నాడు కదా, నీవు పరవాసము చేసిన దేశము. ఎక్కడున్నాడట? పరవాసము చేయడం అంటే ఏంటి? పరవాసులు అంటే ఏంటి? పరదేశీ అంటే ఏంటి? రాజబాబు గారు పాట రాశారు, పరదేశీ ఓ పరదేశీ. పరదేశీ అని భక్తుడిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. భక్తుడిని దేవుడు ఏమంటున్నాడు అని అంటే పరదేశీ. ఎందుకనండి? నీ ఊరేంటమ్మా, నీ ప్రాంతం ఏంటమ్మా అని అంటే మన ఊరి పేరు మనం చెప్తాం. కానీ దేవుడు అంటున్నాడు, వీరి ఊరు పేరు దగ్గర పరవాసి అని వ్రాయి. ఏంటది? వీళ్ళ ఊరు పేరు దగ్గర నువ్వేమని రాస్తావు అంటే పరవాసి. యేసుప్రభు నా దేవుడే, నన్ను మా నా తల్లిదండ్రులు ఇక్కడే కన్నారు అని అంటే ప్రభు అంటున్నాడు నీతో, నీ పేరు పరవాసి పరదేశి. స్తోత్రం. నా పేరు పరవాసి పరదేశి. యేసు ప్రభువుకి నేను ఎందుకు యేసు ప్రభు చేత ఇలా పిలువబడుతున్నాను? నన్ను ఒక మనుషుడు పిలవడం లేదు, ఇలా యేసు ప్రభు పిలుస్తూ ఉన్నారు. స్తోత్రం. యేసు ప్రభు నన్ను ఏమని పిలుస్తూ ఉన్నారు అంటే పరవాసి అని. ఎందుకని ప్రభు నన్ను పరవాసేను పిలిచావు అని అంటే, నువ్వు నాకు లోబడ్డావు గనుక. ఏం చేశానట? స్తోత్రం చెప్పండి. నువ్వు నాకు లోబడ్డావు గనుక, నాకు ఎవరు లోబడతారో వారిని నేను ఉన్నత స్థలముల మీద కూర్చుండబెడతాను. స్తోత్రం. నాకు ఎవరైతే లోబడతారో వారిని నేను ఉన్నతమైన స్థలముల మీద కూర్చుండబెడతాను. కనుక ఈరోజు ప్రభు ఏమని చెబుతున్నారు అంటే, యేసు దేవుడిని ఎందరూ నమ్మి ఆయన భక్తి చేసే బిడ్డలై ఉన్నారో వారందరినీ గురించి దేవుడు ఒక గొప్ప మాట తెలియజేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తుంటే వారికి తెలియకుండానే గవర్నమెంట్ కానీ ఆ కంపెనీ కానీ వారికి బహుమతులు ఇస్తుంది. ఆ బహుమతులు వారికి చెప్పకేస్తుంది. అది వారికి చాలా సంతోషాన్ని కలుగు చేస్తుంది. స్తోత్రం. ఆ బహుమతులు వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే, మనకి మనం చేసిన కష్టానికి జీతం వస్తుందంటే దాంట్లో మజా ఉండదు. నేను కష్టపడ్డాను కనుక ఆయన ఇవ్వాలి నాకు అని భావిస్తాం. అయితే కానీ మనం ఊహించకుండానే అధికారి మనకు బహుమతులు ఇస్తే ఆ వ్యక్తి ఆనందం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధానంలో యేసు ప్రభు మనకు బహుమతులు ఇస్తారు. స్తోత్రం. మనకు యేసు ప్రభు ఏమిస్తారండి? బహుమతులు ఇస్తారు. కనుక ఆయన వైపుకు చూస్తూ ఆయన నామాన్ని స్తుతించేటటువంటి బిడ్డలంగా ఉండగా ఈ ప్రభు ఏమంటున్నారు అని అంటే, నీవు అడగకుండానే నేను నిన్ను దర్శించేవాడును కనుక నా వైపుకు నువ్వు నిదానించి చూడాలి. స్తోత్రం. నువ్వు అడగకుండానే నేను నిన్ను దర్శిస్తాను. నువ్వు ఊహించిన మేలు కాదు, నీ మెదడుకి నీ ఆలోచనకి అందరి మేలు నేను ఇచ్చేస్తా. నీ ఆలోచనకు అందరి మేలు నీకు చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా.
నీ ఊహకు అందని మేలు నేను నీకు చేస్తాను. కనుక ఇంటి మేలు చేయు దేవుని వైపుకి నీవు చూచినట్లయితే ప్రభు చెబుతున్నారు కదా, నీవు పరవాసిగా జీవించిన దేశమందు. ఎక్కడున్నాడండి భక్తుడు? స్తోత్రం. అబ్రహామును దేవుడు పిలిచి కనాను దేశమును చూపి ప్రభు అంటూ ఉన్నారు, నేను చూపించు దేశమందు నీవు నివసించిన ఎడలా. ఎక్కడ నివసించాలి అబ్రహాము? ఇదిగో నేను నీకు చూపు దేశములకు నీవు రావాలి అని దేవుడు చెప్పి. స్తోత్రం. ప్రభు ఇక్కడ పేరు కూడా చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదమ్మా? పేరు ఫలానా ప్రాంతానికి నువ్వు రావాలరా అని చెప్పట్లేదు. ఆయన చెయ్యి చాపి వేలు పెట్టి చూపి ఫలానా ప్రాంతానికి నీవు రావాలి. స్తోత్రం. ఫలానా ప్రాంతానికి నువ్వు రావాలంటే ఇప్పుడు భక్తులు ఏం చేయాలి? చెవులు కాదు భక్తుడికి పనిచేసేది, కళ్ళు. చూస్తున్నాడు, చెయ్యి సాపాడు. ఏంటందా? ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తుంటే చాపబడిన చేయి ఆకాశములో అబ్రహామునకు కనిపిస్తూ ఉంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చాపబడిన చేయి ఆకాశములో అబ్రహాము కనపడుతూ ఉంటే ఆ చేయి ఒక ప్రాంతాన్ని సూచిస్తూ ఉంది. చాపబడిన చేయి ఏ దేశము వైపుకి, ఏ ప్రాంతము వైపుకి చూపిస్తా ఉందో అబ్రహాము చూస్తా ఉన్నాడు. తూర్పు దేశము జ్ఞానులు ఆకాశమందు నక్షత్రాన్ని చూచి వారు అంటూ ఉన్నారు, ఈ నక్షత్రం ఎక్కడికి వెళ్తుందో నేను అక్కడికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. చాపబడిన చేతిని ఎవరైతే చూస్తారో వారితో ఈరోజు ప్రభు అంటున్నారు కదా, మీకు నేను ఆశ్చర్యకరమైన మేలులు చేస్తాను. అయితే మేలు కాదు, నా స్వరం వైపుకి చూడడానికి నువ్వు నీ మనస్సును కట్టుకుంటే ఏదో చేస్తాడని కాదు. దేవుడు గొప్పవాడు అని దేవుని వైపుకి చూసే మనస్సు నీవు కలిగి ఉంటే ఈరోజు ఆయన చాలా గొప్పవారుగా నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చాలా గొప్పవారుగా నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. నువ్వు ఒక్క పనే చేయాలి. ఏంటి అంటే జక్కయ్య మేడు చెట్టు ఎక్కి ప్రభువును చూడడానికి ఇష్టపడు. అదయ్యా వేల కొలది మంది, లక్షల కొలది మంది ప్రజల సమూహం ఉంది, కానీ గబగబా మేడు చెట్టు ఎక్కేస్తూ ఉన్నాడు. అయ్యో నేను ఎక్కలేనే, నేను ఎలా ఈ చెట్టు మీద కూర్చోగలను, ఇవన్నీ ఆలోచించట్లేదు. యేసుదేవుని చూడాలి అంటే నేను చెట్టు ఎక్కి పైన కూర్చుంటా. స్తోత్రం. నీకు ఎంత కష్టమైనా నీ మనస్సును వాక్యం మీద నిలపడానికి ఇష్టపడితే మేడు చెట్టు నీవు నేనే, కానీ చెట్టుపై నుండి చూస్తుంది మాత్రం యేసు దేవుని. స్తోత్రం. హల్లెలూయా. మనం చెట్టు ఎక్కేసాం, ఆ చెట్టు ఈ శరీరమే, కానీ చెట్టు పైనున్నాం. పైన ఉండి యేసును చూస్తూ ఉన్నావు. యేసును చూస్తున్నది ఎవరో చెప్పనా? ఆత్మీయుడము. స్తోత్రం చెప్పు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడివి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడివి. ఈ వాక్యం వింటున్నా నీవు ఎవరో చెప్పునా? ఆత్మ సంబంధివి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నిన్ను ప్రభు మార్చి ఆయన మన దగ్గర నుంచి ఏమి చూడాలనుకుంటున్నాడంటే నిన్ను భక్తి చేసేటటువంటి వ్యక్తిగా స్థిరపరచడానికి ఈరోజు ప్రభు నీ హృదయంలో ఉండి ఆయన నీతో మాట్లాడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మానవ ఆత్మ పరమాత్మ స్నేహించేటటువంటి స్థలాలు దివ్యాలయాలు. స్తోత్రం. మానవుని ఆత్మ దేవుని ఆత్మ ఎక్కడ ఒక్క చోట కలుసుకుంటుందో దాని పేరే దేవాలయం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి కదా, ఇదిగో కనానును పరవాసిగా నీవు నివసించావు. ఎలాగున్నా పరవాసిగా నివసించారట. అబ్రాహాము నీ ఊరి పేరు ఏంటిరానంటే, అసలు నీ పరిస్థితి ఏంటినాయనంటే అబ్రాహాము అంటాడు, నా పేరు పరదేశి. అబ్బో ఎంత విచిత్రంగా ఉంది. స్తోత్రం. నా పేరు పరదేశి. అదేంటయ్యా? ఒకవేళ నీ ఊరు కల్దీయుల దేశం అయితే, ఒకవేళ నీ ఊరు గొప్ప నగరం అయితే, నగరవాసివైన నీవు అనాగరిక ప్రాంతమైన కనానుకు వచ్చి అనాగరికులకు కనానీయులలో నివాసం ఏర్పాటు చేసుకుని కనాను వాసిగా నీవు ఉంటే, మెసొపొతేమియా ప్రాంతంలో కల్దీయుల దేశంలో ఊరు అనే
ప్రాంతం గొప్ప పట్టణం. స్తోత్రం. గొప్ప పట్టణ నాగరికత కలిగినటువంటి అబ్రహాము, కనాను దేశములో అబ్రహాముగా నివసించేటప్పుడు అతడు చెప్పుకునే పేరు పరదేశి. స్తోత్రం. నా పేరు పరదేశి, నన్ను పరవాసి అంటారు, నా పేరు పరదేశి అని చెబుతూ ఉన్నాడు. అదేందయ్యా, నీకు మేమంతా లేమో, మేమంతా నీ వాళ్ళమేలయ్యా. స్తోత్రం. కనానీలు అంటారు అబ్రహాముని, మేమందరం నీ వాళ్ళమే. మేమెవరు అనుకుంటున్నా? మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకుంటావా ఏంటి? మేమంతా నీ వాళ్ళమే. స్తోత్రం. మీరంతా నా వాళ్ళు అయినా నేను మాత్రం పరవాసి. మీరంతా నా వాళ్ళే అయినా నేను మాత్రం పరవాసి. స్తోత్రం. అరే అబ్రహాము ఏమంటున్నాడు అంటే, దేవుడు చెప్తున్నాడు, దేవుడు కొన్ని వందల సంవత్సరాలు ఒక వ్యక్తిని చూచి దేవుడు అంటున్నమాట. కొన్ని వందల సంవత్సరాలు భక్తుడా, యేసు నామాలను నువ్వు చేస్తూ ఉన్న భక్తి వ్యర్థము కాదని ఎరిగి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపుకు చూచుచు ఈ విశ్వాస పందెపు రంగములో నువ్వు పరుగెత్తే వ్యక్తివైతే, ఈ విశ్వాస మార్గంలో నడవడానికి కావలసిన ఆత్మబలాన్ని పరిశుద్ధాత్ముని సహాయంతో పొందుకుని ఈ ఆత్మీయ ప్రయాణం చేయడానికి నువ్వు సిద్ధ హృదయాన్ని కలిగి ఉంటే, ప్రభు ఈరోజు నీతో చెబుతూ ఉన్నాడు కదా, దేవునికి స్తోత్రం. నీతో నడుస్తూ ఉన్నటువంటి దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడి ఆయన నిన్ను హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఇంతేనేమో నా బ్రతుకు, నా భర్త ఎంత కష్టపడితే అంతే రాబడి నా ఇంటికి వస్తుంది, నా బిడ్డలు ఎంత కష్టపడితే అంతే రాబడి నా ఇంటికి వస్తుంది, నా జ్ఞానం ఎంతో నా దీవెనంతా అని అనుకుంటున్న నీతో ప్రభు అంటున్నాడు, నీ ధ్యాస జ్ఞానము మీద నుంచి భక్తి మీదకు మరల్చిన ఎడల నీ ఊహకు అందని మేలులు నేను కమ్ముకొనబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధ్యాస నీ జ్ఞానము మీద కాక నీ ధ్యాస నీ భక్తి మీద కనుక పెడితే నీ ఊహకు మించిన మేలులు ఆశీర్వాదాలు నీ మీదకు రాబోతూ ఉన్నాయి. వాటిని నీవు చూసినప్పుడు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు కదా, నీవు పరవాసిగా జీవించావే అంటే ఆ మాటకి అర్థం ఈ ఊరు నాది కాదని చెప్తూ ఉన్నావే. ఆ ఊరోళ్ళందరూ అంటున్నారు, ఇదే నా ఊరని చెప్పు, మేమే నీకు అండ, నీకేం కష్టం వచ్చినా మా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటాం. భూమి మీద మానవుడు భక్తునితో చెప్పే మాట ఇదే. దేవునికి స్తోత్రం. భూమి మీద మానవుడు ఒక భక్తునితో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పగలిగిన మాట ఏంటి అంటే, మేమంతా నీకున్నాం, మా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను మేము ప్రేమిస్తున్నాం, నిన్ను మేము చూసుకుంటున్నాం అని ఒక ప్రక్క చెప్తూ ఉంటే భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను పరవాసిని. స్తోత్రం. హల్లెలూయా. గుడార ద్వారబంధము ముందు ఒక చిన్న టెంట్ వేసుకుని దాని ముందు మమ్రే అనే ఒక సింధూర వృక్షం క్రింద మహా గొప్ప భక్తుడు, మహా గొప్ప తపస్వి, గొప్ప భక్తుడు, ప్రవక్త ఇలా కూర్చుని ఏదో చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులన్నీ ఆయన దేవుని మీదే. స్తోత్రం. ఆయన చూపులన్నీ ఆయన దేవుని మీదే. గుడార ద్వారబంధము ముందు మమ్రే అనే వృక్షము క్రింద కూర్చొని అబ్రహాము ధ్యానము చేయుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. స్తోత్రం. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ప్రభానికి స్తోత్రం. నా తండ్రి ఆరాధించినటువంటి విగ్రహముల నుంచి నన్ను విడిపించి దృశ్య రూపముగా కాక అదృశ్య రూపముగా నిన్ను చూడడానికి, అదృశ్యాకారుడుగా నిన్ను నేను తెలుసుకోవడానికి నాకు వినిపించిన స్వరానికి కోట్లాది స్తోత్రాలు. స్తోత్రం. ఎంత గొప్ప కృప అండి. తనకు వినిపించిన స్వరానికి అబ్రాము ఏం చేసినాడో తెలుసా? లోబడినాడు. తనకు వినిపించిన స్వరం కనిపించే వరకు పోరాడాడు.
పోరాడాడు. ఈరోజు నీకు పిలుపిస్తున్నాను. దేవుడు నిన్ను తన సన్నిధికి పిలిచాడు కదా, అంటే ఆ మందిరానికి, ఆయన సహవాసానికి, ఆయన సేవకుల సహవాసానికి, ఆయన భక్తి మార్గంలోనికి ఏ దేవుడు నీకు పిలుపు ఇచ్చాడో, ఆహ్వానాన్ని ఇచ్చాడో, మార్గాన్ని చూపాడో, ఆ దేవుడు నిన్ను దర్శించడానికి నీ యొద్దకు దిగి వచ్చే వరకు, మనలను దర్శించడానికి మన యొద్దకు దిగి వచ్చే వరకు మనము ఆయనను ప్రార్థించే వారంగా, ఆయనను ధ్యానించే వారముగా, ఆయనను వెదికే వారముగా ఉండడానికి ఇష్టపడదామా? స్తోత్రం, హల్లెలూయా. నన్ను రక్షించిన యేసును చూచు వరకు నేను ఆయనను వెతుకుతాను, నేను ఆయన్ని వెతుకుతాను. స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయన్ని వెతుకుతాను. ఆయనను నేను ఎలా వెతుకుతానంటే ప్రాణప్రదంగా ప్రేమిస్తూ వెతుకుతాను. స్తోత్రం. నా ప్రాణప్రదంగా నేను యేసును ప్రేమిస్తున్నాను అన్న నీతో అంటున్నాడు. నీకు వినబడడం లేదేమో కానీ దేవుని సన్నిధి నీ చుట్టే తిరుగుతూ ఉంది. కానీ ఒక్కరోజు అది కనబడింది. అప్పటి వరకు నీవు ఆయనతో నడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము చెబుతూ ఉంది కదా, అరే అందరూ అంటూ ఉన్నారు, మేమందరం నీకు లేమా, నాకు ఎవరు లేరని దిగాలుగా ఆ మాటలు మాట్లాడతావు ఏందయ్యా? అబ్రహాము ఎక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, నేను దేవునికి చెందినవాడిను, నేను దేవునికి చెందినవాడు, నేనేదో లేవయ్యా భక్తి చేసుకునేవాడిని లేవయ్యా, నేనేదో ప్రార్థన చేసుకునేవాడిని అండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటారనుకో, వందనాలండి అయ్యారు, మేమేదో ప్రార్థన చేసుకుంటామండి. ఎక్కడికి వెళ్ళినా వేటిలో పాలు పొందులు పొందవలసినటువంటి పరిస్థితి వచ్చినా నేను యేసు బిడ్డనండి, మీరు బాగుండండి, ప్రభువు మిమ్మల్ని దీవించునుగా కానీ శుభవచనాలు చెప్తూ దైవ భక్తి చేసినటువంటి గొప్ప దైవజనుడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. శుభవచనాలు చెప్తూ ప్రజలను దీవిస్తూ తాను మాత్రము వినబడిన స్వరమును వెతుకుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వినబడిన స్వరం తనకు ఒక స్వరం వినిపించింది. ఈరోజు చాలా మంది ఇలా అనుకోవచ్చు, దేవుడు దర్శనం ఇచ్చినాడు కానీ అంత మాత్రాన్ని దర్శనాన్ని పట్టుకుని ఏలాడమంటావనో, నాకెంత కుటుంబం లేదు, నాకెంత సమాజం లేదు. ఈ బిచ్చిమోహం అనేది దర్శనమిస్తే దర్శనం పట్టుకుని ఏలాడగా, ఎంత సంసారం ఉందో నాకు, సంసారం అంట. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము తన స్వరమును బట్టి దేవుని వెతుకుతున్నాడు. ఇప్పుడు మరి నువ్వు అబ్రహామును అడుగు అంటున్నావుగా, నీ పెద్ద తెలివి కదా అని అంటున్నావుగా. దర్శనమిస్తే దర్శనాన్ని పట్టుకుని వెళ్ళాడా, నాకెంత సంసారం ఉంది, నాకెన్ని పనులు ఉన్నాయి. అయితే అబ్రహాము అంటూ ఉన్నాడు కదా, నాకు వినిపించిన స్వరమునకు నేను లోబడేవాడును, ఆ దేవునిని భక్తి చేయటం మీదే నా మనస్సు నిలుపుకుంటున్నాను. ఎంతో కాలం తను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, సేవిస్తూ ఉంటే ఒకరోజు ప్రభు అతని దగ్గరికి వచ్చేసి అంటూ ఉన్నాడు, పరవాసిగా జీవించిన నీ కాలాన్ని నేను చూచాను, ఈరోజు నీతో నేను ఒక నిబంధన చేయబోతూ ఉన్నాను. స్తోత్రం. నీవు పరవాసిగా జీవించిన కాలాన్ని నేను చూచాను. ఈ లోకంలో నీవు ఇచ్చిన సాక్ష్యం, ఈ లోకంలో నీవు బతికిన బ్రతుకు నేను చూచాను. నీ బలహీనతలు నాకు తెలుసు, నీ ఆధిక్యత నాకు తెలుసు. స్తోత్రం. నీ బలహీనతలు నాకు తెలుసు, నీ యొక్క భక్తి కూడా నాకు తెలుసు. అయితే నీ భక్తిని చూసి మాత్రమే ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చేసే నిబంధన వైపుకు చూడమని. ఆదికాండం 17వ అధ్యాయంలో వాక్యం చెప్పింది, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకున్నాము. స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుడును. యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏం చేస్తావు అంటే నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో. మరి ఇప్పుడు దగ్గర నేను చెప్తున్నాడు కదా, అబ్రహాం గొప్ప భక్తి చేశాడంటే ఆయన చేసిన భక్తి అంతా కూడా ఏంటంటే, నువ్వు ఎక్కడ ఎదిగినా కూడా ఆయనలో భక్తి మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ. స్తోత్రం.
సమస్తమైనటువంటి దోషాలను, దోషపూరితమైనటువంటి జీవితాన్ని జయించి అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు అంటే తను నిర్దోషిగా నిలబెట్టుకోవడానికి వైరాగ్యాన్ని కోరాడు. ఆ వైరాగ్యం ఎంత గొప్పది అంటే ఆ వైరాగ్యము మానవుని ఆత్మ దేవుని ఎంత వెతుకుతూ ఉన్నది అంటే దేవుడిని తప్ప మరి దేనిని అది చూడడం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడిని తప్ప మరి దేన్ని చూడలేదు. తన ఆత్మ నేత్రముతో అతను దేవుణ్ణి చూస్తూ ఉంటే ఈ మధ్యలో ఎన్ని కనిపించినా, వెండి కనబడది, బంగారం కనబడది, ధనం, జనం, స్త్రీ, ఏవి కనిపించినా ఇవి ఏవి కూడా భక్తుని యొక్క భక్తిని చెరపడం లేదు. స్తోత్రం. అబ్రహాము భక్తిని ఓ స్త్రీ చెరుపుతుందా? చెరపడం లేదు. ధనం చెరుపుతుందా? చెరపడం లేదు. జనం చెరుపుతుందా? చెరపడం లేదు. నాగరికత చెరుపుతుందా? చెరపడం లేదు. దేవునికి స్తోత్రం. ఏమయ్యా అంటే నాకు వినిపించిన స్వరంలో గొప్పతనం ఉంది, దాన్ని తెలుసుకోవటం మీదే మనసు పెట్టేశా. స్తోత్రం. నాకు వినిపించిన స్వరంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే అది దైవత్వం కలది. ఈ దైవత్వంతో సాటి పోటీ ఈ లోకంలో ఏది లేదు. స్తోత్రం. దేవుని దైవత్వంతో సాటి పోటీ లోకంలో ఏది లేదు కనుక నాకు వినిపించిన స్వరంలో చాలా గొప్పతనం ఉంది. నేను ఆ దేవుడు కనిపించే వరకు కేవలం ఆయనను వెతకడం కొరకే, ఆయన్ని సేవించడం కొరకే, ఆయన్ని స్తుతించడం కొరకే, ఆయనను సేవించడం కొరకే నేను ఆయన సన్నిధిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు అంటున్నాడు, పరవాసిగా నీవు జీవించిన కాలాన్ని నేను చూచాను. భక్తుడా, క్రీస్తునందు నీవు పడుచున్న ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి నీ కష్టం వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా? అందుకని కీర్తన గ్రంథం ఉంది, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము. కాళ్ళు కట్టుకుని నేను ఓపిడిగా ఉంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, యేసు బిడ్డగా ఉంటున్నాను, వాళ్ళందరూ చూడు లోకాన్ని జుర్రుకుంటున్నారు, లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తా ఉన్నారు. యేసు నమ్ముకుని భక్తి చేస్తున్నందుకు నేను చూడు ఎలాగో అబ్రాములాగా ఒక పక్కన పడిపోయి ఉన్నాను. నేను ఎలాగో అబ్రాము వలె మమ్రే వృక్షము క్రింద దేవుడిని వెతుకుతూ ఉన్నాను. నా బతుకేంటి? అబ్రహాము దాసునిగా బ్రతుకుతూ ఉన్నారు. వారు చూడు లోకాన్ని జుర్రుకుంటున్నారు. ప్రభు ఈ రోజు నీతో అంటున్నాడు, దేవుడిని వెతుకుతున్న బిడ్డగా, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్న బిడ్డగా, యేసు సన్నిధిలో ఆయనను సేవించడానికి ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి బిడ్డగా ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటి అంటే నీవు పడిన ప్రయాసను నేను చూస్తూ ఉన్నాను అని. నీవు పడే ప్రయాసం నేను చూస్తూ ఉన్నాను. నా నామము భరించినందుకు లోకం నిన్ను ఎన్ని మాటలు అందో పడ్డ నాకే తెలుసు అని అనుకుంటున్నావా? అనిపించుకున్న నాకే తెలుసు అని అనుకుంటూ ఉన్నావా? యేసయ్య అంటూ ఉన్నాడు, నేను కూడా విన్నాను. శ్రమ పడినది నేనే అని అనుకుంటున్నావా? నీ పక్షంగా శ్రమ పడింది నేనే అని యేసు ప్రభు అంటున్నాడు. స్తోత్రం చెప్పు. యేసు నీ హృదయంలో ఉన్నాడు. నిన్ను లోకం ఏదైనా అంటే, నిన్ను ఈ సమాజం ఏదైనా అంటే ఆ మాట పడుతూ ఉంది, నీవు కాదు. యేసు ప్రభు ఆ మాటను భరిస్తూ ఉన్నా. యేసు ప్రభు మీదికి ఆ మాట వస్తూ ఉంది కనుక నీ భారాలు భరించి నీ నిందలు తన మీద వేసుకుంటున్నా. యేసు ప్రభు ఈ రోజు నీకు కనిపిస్తా ఉన్నారా? స్తోత్రం చెప్పు. అదే దేవుడు నీతో అంటున్నాడు, పరవాసిగా నీవు జీవించిన కాలం, జీవితం అది నేను చూస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు నీవు పడుచున్న ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. యేసు ప్రభు కోసం బ్రతికితే కొంచెం కష్టపడాలి కదండి, కదా. అందరూ బ్రతికినట్లు బ్రతకడానికి లేదు. నీ చుట్టూ సమాజము ఎట్టి కలంకాల మధ్యలో నడుస్తూ ఉంటే భక్తుడు తన మనస్సును మత్సరపరుచుకుని, అనగా ఆ మనస్సు నొప్పించబడి, నేను సైతం ఎందుకు ఇలా బ్రతకూడదు
అని అనుకునే సందర్భంలో ప్రభు అంటున్నాడు, నీవు నా కోసం భక్తి చేయడానికి ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో పాలి భాగస్థులు కాకపోతే, పాలు పొందులు పుచ్చుకోకపోతే, క్రీస్తు మీద నీ మనస్సు నిలబడడానికి నువ్వు కొన్ని కష్టాలను భరించడానికి ఇష్టపడితే, నువ్వు కొన్ని శ్రమలను భరించడానికి ఇష్టపడితే, ప్రార్థన చేసినందుకే, పరిశుద్ధంగా బ్రతికినందుకే, యేసు నా దేవుడు అని చెప్పినందుకే ఈ లోకము నిన్ను శ్రమ పెడితే ప్రభు అంటున్నాడు, నేను పరదేశిని పరవాసిని అని నా కొరకు నీవు జీవిస్తూ ఉన్న భక్తి ఉందే, ఆ భక్తిని బట్టి దేవుడు నీతో నిబంధన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన చేసే నిబంధన ఏంటి అని అంటే, పవిత్రతను నీవు నిలుపుకోవడానికి నీ చేతిని దైవ సన్నిధిలో దేవుని చేతికి ఇచ్చి, యేసు ప్రభు చేతికి నీ చేతిని ఇచ్చి, నా సహవాసము నీతోనేనయ్యా, నా ప్రయాణము నీతోనేనయ్యా, నా అనుబంధం నీతోనేనయ్యా, నా మాట నీతో, నా పాట నీతో, నా ధ్యానము నీతో, నా గమ్యము నీతో, నా వ్యవహారాలన్నీ చూసుకునేది నీవే అని నీ చేయి ఈరోజు యేసు ప్రభు చేతికి ఇచ్చేదానం అయితే, నా దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు నిబంధన చేసి ఉన్నావు. స్తోత్రం. యేసుతో నీవు నిబంధన చేయడానికి ఇష్టపడితే, యేసు ప్రభుతో నీవు నిబంధన చేయడానికి ఇష్టపడితే, ఆ దేవుడు అంటున్నాడు కదా, నీవు నిబంధనాచరణ విలువ వ్యక్తి కొనబడిన వారు కనుక. స్తోత్రం. వాక్యము చెప్పింది, పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, నీవు విలువ వ్యక్తి కొనబడితివి కనుక నీవు నీ సొత్తు. స్తోత్రం. యేసువారమండి, మేము యేసువారమండి, మేము యేసువారము, నేను యేసువాడును. కాబట్టి నేను యేసుకు చెందిన వాడును అని ఎవరైతే అంటూ ఉన్నారో అట్టి బిడలతో ప్రభు అంటున్నారు, నీవు నిబంధన చేసుకుని వ్యక్తివి. యేసు ప్రభుతో నిబంధనలో ఉన్నామా? క్రొత్త నిబంధన సంఘమేనా మనం? స్తోత్ర. క్రొత్త నిబంధన సంఘమేనా? ఏదో పాస్టర్ గారు మాకు సువార్త చెప్తే, మా కొరకు ప్రార్థన చేస్తే, యేసు మహాదేవుడు అద్భుతం చేయగా, స్వస్థత కార్యం చేయగా మేము ఆయన నమ్ముకున్నాం. ఆయన నమ్ముకుని పాస్టర్ గారు ఏమైతే చెప్తాడో ఆయన చెప్పే మాటను బట్టి మేము ఆయన మార్గంలో నడిచిన వారం. దైవజనుడు మాకు ఏ భక్తి మార్గాన్ని చూపించాడో ఆ భక్తి మార్గంలో ఈనాటి వరకు నడుచుకుంటూ వచ్చిన వారము అని చెప్తూ ఉంటే ఈ ప్రభు అంటున్నాడు, నీవు నిబంధనలోనికి వచ్చిన దానవు. స్తోత్ర. యేసుతో నిబంధన ఇది, యేసుతో వడంబడిక ఇది. పెండ్లి కుమారుడిని పెండ్లి కుమార్తె తరపు వారు ఎలాగూ వడంబడిక చేసుకుంటూ వస్తారో, యేసు దేవుడితో మానవ మాతృలమైనటువంటి మనము మానవ రక్షకుడుకు క్రీస్తు యేసు ప్రభుల వారితో, యేసు క్రీస్తు ప్రభుల వారితో వడంబడిక చేసినాం. నేట ముచ్చుడు బాప్తిస్మంలో నీవేమన్నావంటే, నేను యేసుతో వడంబడిక చేస్తూ ఉన్నా. కుటుంబమా, సమాజమా, శరీరమా, వీటి వేటి ముందునైనా వీరవనిత వలె నేను యేసుతో కూడా నడవడానికి ప్రాణాత్మ దేహాలతో నేను ఈ వడంబడిక చేస్తూ ఉన్నాను అని చెప్పిన వాడును, చెప్పిన దానవు. స్తోత్రం చెప్పు. నా శరీరం నా ఎదుట నిలిస్తే, నా కుటుంబం నా ఎదుట నిలిస్తే, ఈ సమాజం నా ఎదుట నిలిస్తే, యేసును నేను దూరం కమ్మంటే యేసు వద్దకు వారిని నేను నడిపిస్తాను, కానీ యేసు నుంచి నన్ను నేను దూరం చేసుకోను. స్తోత్రం. హల్లెలూయా. వడంబడిక చేశాం, మేము యేసు వారము. నిబంధన చేశాం, నేను యేసు వాడును. నీవు చేసిన నిబంధన యేసు ప్రభువు చూచి నిన్ను దీవించడానికి ఈరోజు నీ యొద్దకు దిగి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ యొద్దకు దిగి వచ్చి అంటున్నాడు, గడిచిన దినములలో నీ ప్రయాసను నేను చూచాను,
నీ కష్టాన్ని నేను చూచాను, నీ శ్రమను నేను చూచాను. అయితే నీ ఆత్మీయ మార్గం అంతటిలో ఇప్పుడు నేను నీతో ఒక ఒడంబడిక చేస్తాను. ఆ ఒడంబడిక ఏంటంటే, ఈ దారి మధ్యలో ఇది ఒక మార్గం కదా, యాత్ర చేసే మార్గం ఇది. యాత్రికులు మనం. యేసు అనే మహాదేవుని చేరే వరకు ఈ ఆత్మీయ ప్రయాణం చేసుకుంటూ వెళ్తాం. యేసు దేవుని చేరు వరకు మనం ఈ ప్రయాణంలో నడుచుకుంటా వెళ్తాం. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. యేసు మహాదేవుని రాజ్యానికి చేరు వరకు ఈ ప్రయాణం ఇలా చేస్తా ఉంటాం. స్తోత్ర. యాత్రికులం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయంలో వాక్యం చెప్పింది, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. నీవు యాత్రికుడవైతే, యేసుతో నడవాలని నీవు ఆయన వాక్యము వినుచున్నదానవైతే, ప్రభు అంటున్నాడు, నేను నీతో ఒక నిబంధన చేస్తా. అది ఏంటి అని అంటే, మార్గ మధ్యంలో 10 చోట్ల నేను నీకు ప్రత్యక్షమవుతా. నువ్వు కూడా నన్ను చూస్తావు. అయితే ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో. అదేంటంటే, నేను నీకు తోడై ఉన్నాను అనే సత్యాన్ని నీవు మనసులో గుర్తించి ఉల్లాసించి సంతోషించి గంతులై స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మార్గ మధ్యంలో కొన్ని చోట్ల నేను కూర్చొని ఉంటా, నీకు కనబడడానికి, నీకు ప్రత్యక్షమవడానికి, నీకు ప్రత్యక్షం కావడానికి కొన్ని చోట్ల నేను నీ కోసం కాచుకొని ఉంటా. అది నిబంధన. స్తోత్రం చెప్పండి. దేవుడట ఈ ప్రయాణంలో కొన్ని చోట్లట ప్రభు తన భక్తుల్ని దర్శిస్తూ వస్తారట. అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటాడు, నీవు ఉన్న ప్రాంతంలో పరవాసివై నివసించు. 26వ అధ్యాయం 2-3 వచనం ఆదికాండం. పరవాసివై నివసించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాడా. ఆయన నాకు ఎవరు కనబడతాడా? దేవుడు ఎవరు కనబడతాడు అనుకున్నా, ప్రవక్తలకు కనబడతాడు ఆయన. 4 గంటలు 6 గంటలు ప్రార్థన చేసి ప్రార్థనా పనులు ఉంటారే, ఆడకు కనబడతాడు. నాకెందుకు కనబడతాడు యేసు ప్రభు అని అనుకుంటున్న వారితో ప్రభు చెప్తున్నారు, నేను నీకు కనబడతాను, ప్రత్యక్షమవుతా. స్తోత్రం. ప్రభు మాకు కనబడండి. ఆయన ఎవరికోనండి కనబడేది? నాకెందుకు వస్తాయండి దర్శనాలు? నేను పాపిని. స్తోత్రం. అవి ఎవరికో వస్తాయి దర్శనాలు, నాకెందుకు వస్తాయండి అని అంటున్నావు కదా. కానీ నీవు నిబంధనలో ఉన్నావు కనుక ప్రభు అంటున్నారు, మరి నేను నిన్నే దర్శనాలతో దర్శిస్తా. స్తోత్రం. అయ్యో నేను ఏ ప్రార్థన చేసినా వచ్చినది అయ్యి దర్శనం. నేను ఏమి భక్తి చేసినానని, ఎంత నీతి నా ద్వారా జరిగిందని ఈ దర్శనం నాకు వచ్చింది అని వంటి ప్రభు అంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. దేవుడు ఎవరండి? నువ్వు చూడలేని నీ ఆత్మీయమైనటువంటి స్థితిగతులను చూచే దేవుడు నీతో ఉన్నాడనే గొప్ప విషయాన్ని గుర్తించు. చాలాసార్లు మనం మన హృదయ లోతుల్లో ఉండే దైవ భక్తిని చూడలేమండి. మన పాపాన్ని మాత్రమే చూసుకుంటాము, కానీ మన భక్తి లోతులు మనకు తెలియదు. అందుకని మనల్ని మనం ఎప్పుడూ కూడా నిందించుకుంటాం. స్తోత్రం. నిన్ను నీవు నిందించుకోవడానికి కారణం ఏంటి అనుకున్నావు? దేవుడు నాకెందుకు ఇస్తాడండి దర్శనాలు ఇవ్వడం? అదే నీతో అంటున్నాడు, నిబంధనలో నీవు ఉన్నావని నేను చెప్పడానికి దర్శనాలతో నీ ఎందుకు వచ్చే దేవుడు అని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దారిలో ఆయన ప్రత్యక్షమవుతారట, ఆయన ఒకటి నిబంధన చేస్తున్నారట. కానీ నీ ధ్యాస దేని మీద పెడతావు అంటే, యేసు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన నన్ను దర్శిస్తాడనే విషయాన్ని నమ్మాలి. ఎప్పుడు బలహీనతలు చూసుకుని కపట సహోదరుల మాటలు విని వాటి మీద ధ్యాస పెట్టేవనుకో, సైతాను కూడా కనపడతాడు. సైతాను కపట సహోదరుల మాటల మీద ధ్యాస పెడితే యేసు ప్రభు పొరపాటు కూడా కనపడదు. దేవునికి స్తోత్రం. సత్యమైన ఉపదేశం నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ సన్నిధిలో కూర్చొని నీవు ఎంతగా, నేను పాపిని, నా యందు ఏ పవిత్రత లేదు, నా దగ్గర ఏ గొప్పతనం లేదు అని మనసు చెప్తా ఉన్నా కూడా, నువ్వు ఉన్న ఎక్కడంటే సన్నిధిలో ఉన్న నీతో మాట్లాడేటటువంటి దేవుడిని గురించి నువ్వు వింటున్నావు.
వింటున్నావు? స్తోత్రం చెప్పు. ఆ దేవుడిని వచ్చి నేను ప్రకటిస్తున్నాను, ఆ దేవుడిని వచ్చి నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు అంటూ ఉన్నాడు, నీ మార్గ మధ్యములో నేను నిన్ను దర్శిస్తాను. అయితే నేను దర్శించినప్పుడల్లా నువ్వు ఏం చేస్తావంటే, దేవుడు నాతో ఉన్నాడు అనే గొప్ప సత్యాన్ని నువ్వు గుర్తించి, నా బతికితే దేవుడు నాతో ఎందుకు మాట్లాడతాడు, ఆయన ఎవరితోనో ఉంటాడు, ఎవరితోనో మాట్లాడతాడు, మా సంఘం గొప్పది కాదు, మేము గొప్పవాళ్ళం కాదు అనే నిమ్నమైనటువంటి మాటలు మాట్లాడకుండా యేసు ప్రభు మనతో కూడా ఉన్నారు అని ఉల్లసించి సంతోషించి ప్రభుతో మరి ఎక్కువ బాధ్యత కలిగి ఈ ఆత్మీయ ప్రయాణం నీవు చేయడానికి దర్శన రూపంలో ప్రభు నీతో కూడా నడుస్తున్న ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నా. నీకు ఏదైనా ఒక దర్శనం వస్తే నాకు గనక వచ్చింది అనకు గాని, యేసు ప్రభు నాకు తోడున్నారు అనే ఒక్క విషయాన్ని కనుక నువ్వు గుర్తిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో ఉల్లాసంతో సంతోషంతో ఆయన మార్గంలో నడుస్తావు. బాధ్యత గుర్తెరిగి ప్రభు మార్గంలో నడిచేటటువంటి బిడ్డవని నీకు ప్రకటన చేస్తున్నాను. నీకు ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఒక అమ్మ భాషలో మాట్లాడుతుంది అనుకో, ప్రవచనం చెప్తుంది అనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తుందో తెలుసా? ఈ ప్రవచన వరం నా దగ్గర నుంచి ఎప్పుడు పోయిందో, ఈ భాషల వరం నా దగ్గర నుంచి ఎప్పుడు పోయిందో అని తనకు ఉన్నటువంటి వరాన్ని కాపాడుకోవటం మీదే తన ధ్యాసంతా పెట్టింది. పట్టు వస్త్రం కట్టిన స్త్రీ ఆ వస్త్రాన్ని, దాని వైభవాన్ని కాపాడుకోవటం మీదే తన ధ్యాసంతా పెట్టింది. అలాగే వరము కలిగిన వాడు తన ధ్యాసను ఎక్కడ పెట్టాలి అని అంటే ఆ వరమును కాపాడుకోవటంలో. స్తోత్రం. పాస్టర్ గారు ఏదో ప్రయోజనం కోరి ఇందులో ఆయనకేదో మేలుంది అందుకే దీన్ని చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, దేవుడు నీకు ఒక కృప ఇస్తే ఆ కృప ఇచ్చిన దేవుడు చెప్తున్నాడు, నీ మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద పెట్టాలి కానీ శరీర సంబంధమైన విషయాల మీద పెడితే దెయ్యానికి నేను దేవదూతను ఎందుకు అప్పగిస్తాను రా అని అంటాడు. దేవునికి స్తోత్రం. దెయ్యం ఏంది? నేను దర్శనం చెప్తే పాస్టర్ గారు దేవుడు మనతో ఇలా ఉన్నాడంట అని అనుకుంటాడు. నేను దర్శనం చెప్తే మా చర్చిలో పాస్టర్ గారు కొండెక్కేస్తాడు. ఏంటంట? నేను దర్శనం చెప్తే మా పాస్టర్ గారు కొండెక్కుతాడు. కాబట్టి అసలు నేనే చెప్పకపోతే ఆయన పరిస్థితి ఏమైపోద్ది అని అంటే అదే దాని పేరు దెయ్యం. దెయ్యానికి దేవుడు దేవదూతను అప్పగించడు. కనుక నీ ఆలోచన సరి అయినదిగా ఉండని, నీ మనసు మంచిగా ఉన్నప్పుడే యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. మంచి మనసును చెడగొట్టుకోకు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు నువ్వు మరలా శరీర సంబంధమైన విషయాలు, సాతాను సంబంధమైన విషయాల మీద ధ్యాస పెట్టి ఆ మహాదేవుని నీ దగ్గర నుంచి దూరం చేసుకుంటే నీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఆ వడ్డాణం నీకున్నప్పుడు, ఆ బంగారపు గొలుసు నీ మెడలో ఉన్నంతసేపు నీకు కీర్తి. యోసేపు కట ఫరో బంగారు గొలుసు చేయించి ఇచ్చాడట. దేవుడు వరం నీ దగ్గర ఉన్నంత వరకు ఆ కీర్తి. ఆయనకు నచ్చక నీ దగ్గర నుంచి ఆ వరం నీకేమన్నా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఊపుకుంటా తిరగాలిక. ఊపుకుంటూ తిరగా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? దేవుడు ఒక మంచి భాగ్యం ఇచ్చి ఆ భాగ్యాన్ని చూడకూడని చూపులు చూసి నేను కాబట్టి అనుకుని సన్నిధికి దూరస్తులైపోయిన వారు ఎందరో. స్తోత్రం చెప్పుకో. నేను ఇవాళ ఏమంటున్నానంటే, సన్నిధిలో ఉండడానికి నువ్వు చాలా కష్టపడాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని మాటలు చెప్తూ ఉన్నాయి. మార్గ మధ్యములో నీకు నేను ప్రత్యక్షమవుతాను కనుక క్రీస్తునందు నీవు పడిన ప్రయాస వ్యర్థము కాదని గుర్తించు. స్తోత్రం చెప్పు. క్రీస్తునందు నీవు పడిన ప్రయాస వ్యర్థము కాదని గుర్తించు. మరి అధికమైన బాధ్యత కలిగి, నేను చెప్తున్నాను కదా, దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడితే నీకు బాధ్యతలు పెరిగాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటారండి, వాళ్ళకు బాధ్యతలు పెరిగి అనుకోరు. నీ మీద బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యత నిలబెట్టుకోవడానికి ఇంకా నీవు దేవునికి సమీపంగా రావాలి. యేసు ప్రభుకి ఎలా రావాలమ్మా? సమీపంగా రావాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందమ్మా వాక్యం?
నిన్ను ప్రభు దర్శించడానికి ఇష్టపడితే నీ మీద బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యత కలిగిన నువ్వు బాధ్యతగా ప్రవర్తించాలి. బాధ్యతను విడిచిపెట్టి దాన్ని ఒక్కి తగిలించవనుకో నీ పరిస్థితులన్నీ కూడా చాలా దెబ్బతింటాయి, తారుమారవుతాయి. యేసు అప్పగించిన పని నువ్వు చేయకపోతే నీ వ్యవస్థలన్నీ దెబ్బతినిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మార్గంలో బాధ్యత కలిగి ప్రభు కొరకు నిలవడానికి ఈరోజు సన్నిధి నీ వైపుకి చూస్తూ ఉంది. నువ్వు సన్నిధిని చూస్తున్నావు కానీ సన్నిధి నిన్ను బాగుగా చూస్తూ ఉన్నది. స్తోత్రం చెప్పు. ఆ సన్నిధిని కనుక నీవు నిదానించి చూడగలిగితే నన్ను దర్శించిన యేసు ప్రభు కంటే ఎక్కువ నాకేంటి, ఆయన కన్నా ఎక్కువైంది నాకు ఏది లేదని యెహోషువ వలె కాలేబు వలె ఈ ప్రభువును వెంబడించగలవు. యెహోషువతో ప్రభు అంటున్నాడు, అతడు పూర్ణ హృదయంతో నన్ను సేవించాడు. నీకు వెనక్కి చూడట్లేదు. అతను ఏం చేస్తున్నాడంటే మరి అధికంగా 2 పాటలు పాడేవాడు 4 పాటలు పాడుతున్నాడు. అతని భక్తిని ఇంకా పెంచుకుంటూ ఉన్నాడు. అతని స్తోత్రాన్ని పెంచుతూ ఉన్నాడు. ప్రార్థన జీవితాన్ని ఇంకా మెరుగు చేసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం అతని హృదయ సేవలో గొప్ప పంటలు పండించడానికి అతడు శ్రద్ధ నిలిపాడు. క్రీస్తు నిన్ను దర్శించినప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిని ఆయన గుర్తిస్తే 3 పువ్వులు 6 కాయలుగా నీ జీవితము సంఘము దీవించబడుతూ వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మనలో చాలా మంది మీరు గుర్తించండి బాధ్యత లేని వారుగా ఉంటున్నారండి. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏ దీవెన సంఘానికి ఇద్దామనుకున్నాడో ఆ దీవెన అలా ఉండిపోయేదిగా ఉండగా నీ కుటుంబ వ్యవస్థలు కూడా అలాగే దేవుని చేత నియంత్రించబడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని విషయాల్లో బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరులారా, నేనేం చేయాలా అయ్యా అంటే జక్కయ్యా అని దేవుడు పిలిచాడు. ఏం చేశాడమ్మా? జక్కయ్యా అని పిలవంగానే జక్కయ్య గారు ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టూ దిగేసి యేసు దగ్గరికి వచ్చి అయ్యా నేనేనయ్యా. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని కూడా ఏంటో తెలుసా? అయ్యా నేనేనయ్యా, మొన్న నాతో మాట్లాడేవే ఆ వ్యక్తి నేనేనయ్యా. రోజు ఒక తెల్లగాడు పాఠశాలకు పోయి గుంజం తీసినట్టుగా దేవుని సన్నిధిలో నీవు నేనేనయ్యా అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి జక్కయ్య అంటున్నాడు, అయ్యా మీరు పిలిచారే నేనేనయ్యా అంటే ప్రభు అంటున్నారు, ఇప్పుడు నేనేనయ్యా అంటున్నావే, నేను ఇప్పుడు నా వారితో వెళ్ళను, నేరుగా నీ కుటుంబానికి వస్తా. స్తోత్రం. ఎట్టున్నావా? నేను దర్శించిన దేవుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి దేవుడికి నీ మీద. ఆ ఒక్కటే అనుకుని ఆ కొమ్మ నువ్వు చూడట్లేదు. ఆ కొమ్మ నువ్వు చోట్ల చెట్టు వెళుతారు. దేవునికి స్తోత్రం. దేవుడు జక్కయ్యను సూచించిన తర్వాత నేనేనయ్యా అన్నారే, నీ ఇంటికి నేను ఇప్పుడు రావాలి అని చెప్పంటూ ఉంటే జక్కయ్య పరుగున ఇంటికి వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు జక్కయ్య వెనకాల వెళ్తున్నాడు. జక్కయ్య ముందు నడుస్తున్నాడు, యేసు ప్రభు వెనకాల నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పు. యేసు దేవుడు నీ ఇంటికి వచ్చేవాడై ఉన్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చేవాడై ఉన్నాడు. నీవేం చేయాలి తెలుసా? మోకరించి అదే దేవుడిని కనిపెట్టి ప్రార్థించాలి. ఏం చేయాలమ్మా? నాకేం బాధ్యత? నేను దర్శనం చెబితే సంఘం గొప్పలైపోతే పాస్టర్ గారికి మంచి పేరు వస్తే నాకేమొచ్చింది అని అనుకుంటే నిన్ను దెయ్యం పట్టి ఆట ఆడేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దర్శనం చెబితే సంఘం బాగుపడే కాడికి, నేను దర్శనం చెబితే పాస్టర్ గారు గొప్పవాడైతే అని నువ్వు ముడుచుకునే స్వభావాన్ని కనుక కలిగి ఉంటే నీ కుటుంబం శాపానికి అప్పగించబడతా. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే జక్కయ్య యేసు ప్రభు ఆయన వెంటబడి వచ్చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జక్కయ్య ఆయనతో మాట్లాడితే, జక్కయ్యతో దేవుడు మాట్లాడితే యేసు ప్రభు అంటూ ఉన్నారు, నేడు
నీవు అబ్రహాము కుమారుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేడు నీవు అబ్రహాము కుమారుడు. పరలోకంలో పేరు రాసేసి, పరలోకంలో చోటు ఇచ్చేసి, ఇళ్ల స్థలం ఇచ్చేసి, అక్కడి పేద ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి, దేవునికి సంబంధించిన వ్యక్తి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, పరలోక రాజ్యంలో అతని కొరకు నియామకం చేయబడవలసినవి అప్పగించబడిపోతూ ఉన్నాయి. భూమి మీద అతను భక్తునిగా అతని పేరు వ్రాయబడుతూ. స్తోత్రం. జక్కయ్య ఆ రోజు నుంచి క్రీస్తునకు గొప్ప విశ్వాసిగా జయ జీవితాన్ని జీవించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో అంటున్నారు, నేను నీతో నిబంధన చేస్తాను. నా నిబంధన గుర్తెరిగి నేను ఇచ్చే గొప్ప దీవెనలు పొందాలి అంటే మంద హృదయాన్ని నువ్వు విడిచిపెట్టుకోవాలి. స్తోత్రం. అసలు మొదటి నీకు ఏం చేయాలంటే, నాలో మంద హృదయం ఉంది అనే విషయం మొదట తెలియాలి. తెలియకపోతే నువ్వెక్కడ చెప్తుందని, ఆయన పడుకున్నాడు రా, ఆయన ఎంచేపుకుండా లెగత్తలేదురా, సోమరిపోతాడు, ఆయన ఎంచేపు కాళ్ళు ముడుచుకుని చేతులు ముడుచుకుని పడుకుంటాడు రా. తిండి అదే కలిపి నోట్లో పెట్టాలంటాడట సోమరుడు. స్తోత్రం. ఏమంటాడంట, అది చెయ్యి సాపి కూడా అన్నం తిండంట. అలాగే నీ భక్తి అంతరంగ పురుషుడు అనేవాడు కూడా ఉన్నాడు. ఆడు నీ పడుకోబెట్టి నువ్వేం చేస్తున్నావు అని అంటే, సోమరిపోతే వెళ్ళే ఉన్నావు. నేనేమంటానంటే, ఇవాళ నిద్ర లేవు. స్తోత్రం లేదువా. ఒకరిని పడుకోబెట్టావు అంటే, ఒకడు అంతరంగ పురుషుడు భక్తి చేసేవాడు. అతను ఎప్పుడు పని చేస్తాడు? వాక్యం అంటే నీకు ఎప్పుడు ఆసక్తి ఉంటుందో ఆడు లేచి ఉంటాడు. ప్రార్థన అంటే నీకు ఎప్పుడు ఆసక్తి ఉంటుందో అతను ఎప్పుడు కూడా దైవారాధనలో ఉంటాడు. అంతరంగ పురుషుడు అంటే భక్తి చేసేటటువంటి పుత్రుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆలకిస్తున్నావా తల్లి? నీతో నిబంధన చేసే ప్రభు ఈరోజు ఏమంటున్నారు అని అంటే, దేవుడు నీకు ఏదైనా కృప ఇస్తే ఆ కృపను నువ్వు గుర్తించని వ్యక్తిగా బ్రతకవద్దు. కృపను గుర్తించని వ్యక్తిగా ఉండదు. స్తోత్రం చెప్పండి. కృపను గుర్తించు. దానికి నీరు పోయి పాలు పోయి, అసలు నువ్వు నీరు కాదు కదా, దాన్ని ఎంకే చూడలేదని నా గోలంతా. స్తోత్రం. హల్లెలూయా. దానికి నీరు పోయి పాలు పోయి నీ ఆత్మీయంగా నేను గొప్ప చేసే మన ప్రభువును నేను దర్శించడయ్యా అని చెప్తా ఉంటారు. అవి నువ్వు 2 రోజులకు ఒకసారి చెప్పేటట్టు ఉండాలనేది నా గోస. నా గోస ఇది. మరలా దేవుడు నీ దగ్గరికి ఎందుకు రాలేదంటే, నువ్వు ప్రభువుని చూడట్లేదు. ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థనను మీద ఆసక్తి పెట్టడం లేదు. దీన్ని పడుకోబెట్టినావు. బైబిల్ ఇంట్లో ఒక అలమరలో మూల ఎక్కడ పడేస్తున్నావో, నీ భక్తిని కూడా అలాగే పడేస్తున్నావు ఇంటి దగ్గర. ప్రభు చెబుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఎలాగైతే దర్శిస్తూ వచ్చాడో దానికి నీళ్లు పోసి పాలు పోసి ఆ భక్తిని నువ్వు కాపాడుకోవడంలో, దాన్ని ఇంకా మెరుగుపరచడంలో దృష్టి పెట్టే వ్యక్తి అయితే నీవు నిశ్చయముగా ఖచ్చితంగా ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆశ్చర్యకరంగా చూసే వ్యక్తి అయి ఉన్నావు. స్తోత్రం చెప్పు. మామూలుగా కాదట. శరీర సంబంధమైన నీ అవసరతల కొరకు దేవుడిని వెతికినప్పుడు కనిపించిన రీతిగా కంటే బహు ఆశ్చర్యకరంగా ఈ దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ప్రత్యక్షం కాబోతు కనుక ఈయన నిబంధనా దేవుడు. ఏ దేవుడమ్మా? నిబంధనా దేవుడు. ఈ నిబంధనా దేవుడు నీతో ఒక మాట చెప్తున్నారు, స్తుతించే వ్యక్తివైతే, ఆరాధన చేసే వ్యక్తివైతే నీ స్తుతిని ఎప్పుడు కూడా నాణ్యమైనదిగా ఉండేలా చూసుకో. ఇప్పుడు పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి చక్కగా ఎరగాలనుకో, దాన్ని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటాడా. కత్తి మంచిగా కొయ్యాలనుకో, పొదులు ఎప్పుడు కూడా బాగుండాలి. స్తోత్రం. ఏనమ్మా? పొదులు లేకపోతే కత్తి, శుభ్రం తెలియకపోతే శగనులతో. స్తోత్రం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ప్రియ సహోదరులారా, శ్రద్ధ లేకపోతే మనం క్రీస్తులో ఎదగలేము. శ్రద్ధ దేని మీద ఉండాలి? శ్రద్ధ దేని మీద ఉండాలండి? స్తోత్రం చెప్పండి అమ్మా. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన నీకు ఏ కృపావరం అయితే ఇచ్చాడో దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో.
నీకు ప్రార్థన అనే వరం ఇచ్చినారా? నీకు పాటలనే వరం ఇచ్చినారా? నీకు యాకోబు వలె పెరుగుననే స్వభావాన్ని ఇచ్చారా? ఏదైనా సరే ఆత్మీయమైన సుగుణం అనేది నీలో ఏదైతే ఉంటుందో దానిని మాత్రం నీవు ప్రజ్వలిల్లేటట్లు చూసుకోవడంలో శ్రద్ధ నిలిపితే ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆశ్చర్యకరమైన రీతిలో ఈ దేవుడు నీతో కూడా నడిచేవాడై ఉన్నాడు. దీవించే మాట నీలో భయం కలిగిస్తూ ఉంది అని అంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు తెలుసా? ఏం చేస్తున్నా? అవి నేను శిక్షిస్తాను అంటే నీకు భయం వేయాలి, దీవిస్తాను అంటే భయం వేస్తుందంటే కారణం ఏంటి? దొంగని ఇంట్లో పెట్టి తలుపు వేసి బయట తాళం వేసి వచ్చినావు, ఆ సంగతి ఏం చెప్పట్లేదు. స్తోత్రం స్తోత్రమా. నీకు దీవించేటప్పుడు భయం వేసిద్దా? దేవుడికి స్తోత్రం. అందుకే ఈరోజు నిన్ను ప్రభుత్తున్నారు, పదులు పెట్టో. దేవుడు నీకు ఇచ్చిన వరానికి పదులు పెట్టు. పెడతావా? పెరగకపోతే భయమే. దీవెన మాటే భయం అయితే ఇంకా నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. పదులు పెట్టే భయం ఉండదు, సంతోషం ఉంటుంది నీకు. దేవుడు నీకు ఏ సామర్థ్యాన్ని అయితే ఇచ్చాడో దాన్ని ఇంకా పెంపొందించు. మోషే అంటున్నాడు, 40 సంవత్సరాలప్పుడు నాకు ఎట్టి బలము ఉండెను, 80 సంవత్సరాలప్పుడు అదే బలము ఉంది, 120 సంవత్సరాలప్పుడు నాకు అదే బలము ఉంది. స్తోత్రం. అదే అంటున్నాడు, పదులు పెట్టుకో. స్తోత్రం చెప్పు. నీ ప్రార్థనా జీవితానికి పదులు పెట్టు, నీ దర్శన వరానికి పదులు పెట్టు, నీ కీర్తనకు పదులు పెట్టు. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నవే, ఆ మాటలు నీ హృదయ సీమలో పడి అవి దేవుని కొరకు గొప్ప పంటలు పండడానికి, రమ్యమైన పంటలు పండడానికి, యేసు ప్రభువునికి ఈరోజు లోబడేటటువంటి బిడ్డగా మారిపో. స్తోత్రం. యేసు దేవునికి లోబడు, యేసు దేవునికి లోబడు. ఆయన పాదాల వద్ద కూర్చో, యేసు పాదాల వద్ద కూర్చుని యేసు ప్రభువుని ఈరోజు మనం ప్రార్థించే వరమైతే దేవుడు అంటున్నాడు, మార్గ మధ్యంలో నేను నీతో మాట్లాడి నేనేం చేస్తానంటే ఆశ్చర్యకరంగా నీ జీవితం అంతటినీ కూడా మార్చేస్తాను. ఆశ్చర్యకరంగా చేస్తాడు. నన్నేగా ఏమో నా బిడ్డల పరిస్థితి ఎక్కడుండిదో నాకేం తెలుసు. అబ్రహం గారు అనుకుంటున్నారు, మనలో కొంతమంది పెద్దలాగా అబ్రహం గారు అనుకుంటున్నాడు, నా వరకు నేనైతే నెంబర్ 1గా చేశానండి భక్తి. నా బిడ్డల సంగతి నాకు తెలీదు, అది వాళ్ళు దేవుడు చూసుకుంటారు. నా గురించి వాళ్ళు చూద్దా, నా వరకు అయితే నేను నెంబర్ 1గా చేశానండి అని అంటున్న వారితో దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన బిడ్డలకు ప్రత్యక్షమయ్యేవారై ఉన్నారు. స్తోత్ర. హల్లెలూయా. అయితే ఒక పనే నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను ఎలా దర్శించాడో ఆ స్థితిలో నువ్వు నిలిచి ఉండి ప్రభు వైపుకి చూడాలి. ప్రభు వైపుకి. ఒకవేళ నీలో ఏమైనా బలహీనత వస్తే నువ్వు చేయగలిగిన అద్భుతమైన పని ఒకటి ఉంది. అదేంటంటే తగ్గింపు మనసుతో, పశ్చాత్తాపపు హృదయంతో సన్నిధిలో కూర్చుని కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రభా, నాలో తీవ్రత తగ్గిందయ్యా. ఒకప్పుడు నేను ఎంతగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించేదాన్నంటే, దేవా నీవు నా ప్రార్థన ఆలకించే వరకు నేను నిన్ను విడిచిపెట్టేదాన్ని కాదు. నేను నీ సన్నిధిలో ఉన్నానంటే దర్శించే వరకు కూడా నిన్ను విడిచిపెట్టేదాన్ని కాదు. ఈరోజు నాలో కొంచెం అంత మందగిలిన తరం వస్తే అడుగుతున్నాను, తిరిగి నన్ను మరలా ఉజ్జీవింపచేయండి అయ్యా. నా వైపు చూడండి, నన్ను కనికరించండి, నన్ను కటాక్షించండి, నన్ను దర్శించండి అంటే ఈ దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కనుక ప్రభువు నీకు ఇచ్చిన తలాంతుని, కృపావరాన్ని నీవు అభివృద్ధి చేసుకుని, దాన్ని మెరుగుపరుచుకుని, దాన్ని బాగు చేసుకుని, మీరు ఎవరికైనా నువ్వు 10 తలాంతులు ఉంటే అందులో 1 తలాంతులు పోగొట్టుకుంటే ఆ మనిషి ఇల్లు వచ్చి నీకేదైనా ఒక వరం కోల్పోయేవనుకో, భక్తులు తీవ్రతను కోల్పోయేవనుకో, నువ్వేం చేయాలో తెలుసా? దాన్ని వెనకడానికి ప్రారంభిస్తే చాలు. ఆవిడట చీపురు తీసుకుని ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి వెతుకుతా ఉంది. ఏం చేస్తున్నావమ్మా? వెతుకుతున్నా, పోగొట్టుకున్న దానిని వెతుకుతూ ఉన్నా. స్తోత్రం చెప్పు. ఈరోజు అలాగే మేమేం పోగొట్టుకుంటామో వాటిని వెతుకుతామయ్యా అన్నవారందరూ చేయెత్తి స్తోత్రం చెప్పండి.
నువ్వు ఎదగగా ఉంటే దేవుడు నువ్వు పోగొట్టుకుని తిరిగి మరలా నీకు నిశ్చయముగా దయచేస్తారు, నిన్ను ఉజ్జీవింప చేస్తారు, నిన్ను ఆయనలో రాణించే వ్యక్తిగా చేస్తారు, ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా చేస్తారు. సన్నిధిని నీకున్న సమస్తల కంటే ఎక్కువగా ప్రేమించు. స్తోత్రం. నీ ధనము సన్నిధి కంటే గొప్పదా? నీ కుటుంబము సన్నిధి కంటే గొప్పదా? నీ జనము సన్నిధి కంటే గొప్పదా అంటే యేసు నీతో లేకపోతే ఎలుగెత్తి కేకేస్తావు, అయ్యా అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఆయన లేకపోతే నేను బ్రతకలేని దానివి. యేసు కంటే ఎక్కువ నీ కుటుంబాన్ని, యేసు కంటే ఎక్కువ నీ ధనాన్ని, యేసు కంటే ఎక్కువ నీ జనాన్ని ప్రేమిస్తున్న వ్యక్తి అయితే ఈ రోజు ప్రభు నీతో అంటున్నాడు, యేసు ప్రభుని అధికంగా నువ్వు ప్రేమించాలి. స్తోత్రం చెప్పు. యేసు ప్రభుని అధికంగా నువ్వు ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమిస్తారు, నీ ప్రార్థనలు ఆలకిస్తారు, నిన్ను దర్శిస్తారు. ఆత్మీయమైన ఉన్నతమైన శిఖరాలకు నిన్ను ఎక్కించడానికి నీతో ఆయన నడుస్తున్నారు. నీవు ఆ ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి నాకు ఇష్టమే ప్రభువా అని ఒక మాట చెప్పాలి. స్తోత్ర. నువ్వేం చెప్పాలి? నాకు ఇష్టమే. నువ్వు ఎంత ఉన్నతమైన శిఖరాలు నన్ను ఎక్కిస్తే నేను ఆ అనుభవాల్లోకి ఎక్కిపోతానయ్యా. నీతో కూడా నడవడం కంటే ఇంకా నా గొప్పది ఏంటయ్యా? నా గొప్పది ఏంటి? అబ్రహాం దేవుడు అన్నాడు, రేయ్ నీ కొడుకుని నేను మోరియా పర్వతం మీదకి తీసుకురామంటే నువ్వు తీసుకురావాలి. అబ్రహాం ఏమన్నాడు? నువ్వు ఎంత ఖచ్చితంగా చెప్పావో అంతే ఖచ్చితంగా నేను తీసుకొస్తాను అని అబ్రహాం చెప్పి దేవుని ఎంత ప్రేమించినాడో. ఈరోజు మనలో అనేక మంది ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువుని ప్రేమించడం ముందు కనుక దృష్టి పెడితే నిన్ను చాలా గొప్పగా ప్రభు ఆశీర్వదించడానికి, ఆయన నిన్ను ఆత్మీయమైనటువంటి శిఖరాలను ఎక్కించడానికి, నిన్ను నువ్వు ప్రేమించుకునే దానికంటే చాలా ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమించి నీకు తోడై ఉన్న దేవునిగా ఉన్నారు. స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉన్నారు, ఆయన నీకు కాపుదలగా ఉన్నారు, ఆయన నీకు భద్రతగా ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడుచున్న దేవుడు కునుకడు నిద్రపోడు అని సెలవిచ్చే దేవునిగా ఉన్నారు. అట్టి దేవుడు నిన్ను ఆత్మీయమైన శిఖరాలలోనికి ఎక్కించడానికి ఇష్టపడుతూ ఉంటే నీ యొద్ద నుంచి నాకు ఇష్టమే, నీతో కూడా నేను నడుస్తాను, నీతో కూడా నేను నడుస్తాను అని చెప్తాం, నడుద్దాం. ఆ విధంగా దేవుని చేత దీవించబడదాం. అట్టి కృప యేసు ప్రభు ఈ రోజు నాకు మీకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. సాక్ష్యాలు ఏమైనా ఉంటే చెప్పండి.